చెప్తారు ఈ 27 ఇయర్స్ జర్నీ గురించి మీ మాటల్లో? నేను యాక్చువల్‌గా ఎంఏ, ఎంఎడ్ అయిపోయి ఎకనామిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తూ, సక్సెస్‌ఫుల్‌గా ఒక రెసిడెన్షియల్ స్కూల్ రన్ చేస్తూ, ఈ మొత్తం వదిలేసి నటించడం అన్న దాని మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో నేను హైదరాబాద్ వచ్చాను. అంతే. 96లో. వచ్చిన తర్వాత తెలిసింది ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఏంటి? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా మనం ఎంత ట్రై చేసినా యాక్టర్ అవ్వటం కష్టం అనేది నాకు ఫస్ట్ ట్రై చేసిన 3-4 డేస్‌లో తెలిసింది. ఇంకేం చేయాలి? వచ్చాం. ఎండి తెర మీద చూడండి నన్ను అనే స్లోగన్ అక్కడ పాస్ చేసి మా ఊర్లో వచ్చాం కాబట్టి మళ్ళా తిరిగి ఇంటికి వెళ్ళటం ఇష్టం లేక ఇక్కడే ఉండి ఎంత పెట్టుకొని వచ్చారు జోబులో? ఎంత జోబులో పెట్టుకుని అంత కాదు, బ్రీఫ్ కేసులో వచ్చాం. డబ్బులు స్కూల్ నేను అమ్మేశాను. నాది ఓకే. రెసిడెన్షియల్ స్కూలు 12 lakhsకి అమ్మేసి, అప్పట్లో 12 lakhs 280 మంది రెసిడెన్షియల్ ఉన్న కృష్ణ చైతన్య రెసిడెన్షియల్ అనే స్కూల్ని వదిలేసి వచ్చా నేను డబ్బు మీరే తీసుకొని. ప్రిన్సిపల్, మీరే ఓనర్. నేనే కరస్పాండెంట్, నేనే ప్రిన్సిపాల్. ఓకే. ప్లస్ మళ్ళీ నేను చదివిన కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసేవాడిని. అవన్నీ వదిలేసి వచ్చాను నేను.